హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈజీగా 10 నిమిషాల్లో రెడీ అయిపోయే కమ్మని బెండకాయ రోటి పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇంకా ఈ బెండకాయ రోటి పచ్చడి అయితే వేడి వేడి అన్నంలోకైనా, ఇడ్లీకి, దోసకి, చపాతీ దేంట్లోకైనా చాలా బాగుంటుంది. ఈజీగా రెడీ అయిపోద్ది. దీనికోసంగా ముందు ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి ఒక 12 బెండకాయలు తీసుకున్నాను. ఇంకా మీకు కావాలంటే ఎక్కువైనా తీసుకోవచ్చు. 2 సార్లు శుభ్రంగా కడిగేసుకొని సన్నగా మనం తాలింపుకి కట్ చేసుకుంటాం కదా, అలా కట్ చేసి పక్కన పెట్టేసుకోండి. నేను వీటిలోకి సరిపడా 8 మిరపకాయలు తీసుకుంటున్నాను. ఇవైతే కొంచెం కారం తక్కువ ఉన్నాయి. మీరైతే 7 మిరపకాయలు తీసుకోండి, కరెక్ట్గా సరిపోతుంది. ఇంకా వీటిలోకి సరిపడా చింతపండు, చిన్న నిమ్మకాయ సైజులో ఉండేంత చింతపండు తీసుకోండి, కరెక్ట్గా సరిపోతుంది. ఇంకా దీన్ని ఒక గిన్నెలో వేసేసుకొని శుభ్రంగా 2 సార్లు కడిగేసుకొని కాసేపు అలా నానబెట్టుకొని పక్కన పెట్టేసుకొని, ఇంకా దీంట్లోకి ఒక పెద్ద సైజు ఎర్రగడ్డ తీసుకొని తొక్కులను తీసేసి కడిగి పక్కన పెట్టేసుకోండి. ఇంకా రోలు కడిగి పక్కన పెట్టేసుకున్నాను. స్టవ్ వెలిగించుకొని బాండలు పెట్టుకొని నూనె వేసుకోవాలి. సిమ్లో పెట్టుకొని మిరపకాయలు కొంచెం వేగేలాగా అలా కలిపెట్టుకోవాలి. మరీ మాడిపోకుండా కొంచెం లైట్గా వేగేలాగా చూసుకొని, ఇంకా దించబోయే ముందు కొంచెం ధనియాలు, జీలకర్ర వేసి బాగా కలిపేసుకోవాలి. ఇంకా వాటిని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అదే బాండల్లో ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయలు ఉన్నాయి కదా, అవన్నీ వేసేసి బాగా కలుపుకోవాలి. మాడిపోకుండా అలా కలుపుకోవాలి. మనం తాలింపు చేసుకుంటాం కదా, కొంచెం అలా వాడేలాగా చూసుకోవాలి. ముందుగా మనం వేయించి పెట్టుకున్నాం కదా ఎండుమిరపకాయలు, వాటిల్లోకి సరిపడా ఉప్పు వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈ లోపల బెండకాయలు కూడా బాగా మగ్గిపోయినాయి. చూడండి, ఇలా వీడియోలో చూపించిన విధంగా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా ఎండుమిరపకాయలు, వాటిని రోట్లో వేసేసి మెత్తగా వచ్చేలాగా బాగా దంచుకోవాలి. దాంట్లో కొంచెం ఇంగువ పొడి వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా దాంట్లోకి సరిపడా కొంచెం ఇంగువ పొడి వేసుకోండి, బాగుంటుంది. ఇంకా దాన్ని అంతా మెత్తగా బాగా దంచేసాక మిక్సీలో అయినా వేసుకోవచ్చు. నేనైతే రోట్లో దంచుకుంటున్నాను, రోట్లో పచ్చడి బాగుంటుంది. ఇంకా ఇలా మెత్తగా దంచేసుకున్నాక ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్నాం కదా చింతపండు, దాన్ని నీళ్ళు రాకుండా చింతపండు వరకే తీసుకొని వేసుకోండి. మెత్తగా బాగా దంచుకోండి, తొక్కులుగా అలా లేకుండా బాగా దంచేసుకుంటే బాగా మెత్తగా అయిపోద్ది. మిక్సీలో అయినా వేసుకోవచ్చు, బాగుంటుంది. ఇంకా ఇది బాగా కలిసిపోయినాక ఇంకా మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా బెండకాయలు, వాటిని కూడా రోట్లో వేసేసుకొని బాగా దంచుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కొంచెం బెండకాయలు కనిపించేలాగా అలా దంచుకుంటే బాగుంటుంది. ఇంకా మనము ఎర్రగడ్డలు ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా, వాటిని కూడా దీంట్లోనే వేసేసి దంచుకోవాలి. మరి మెత్తగా దంచుకుంటే బాగుండదు. కొంచెం బాగా పెద్ద పెద్ద ఎర్రగడ్డల ముక్కల్లా ఉండేలాగా దంచుకోండి. ఇంకా మిగిలిన ఎర్రగడ్డలు కూడా ఉన్నాయి కదా, ఇవి కూడా వేసి దీంట్లోనే వేసి దంచేసుకుందాము. ఇంకా తర్వాత ఇంకా బౌల్లోకి తీసేసుకోవడమేను. ఇంకా ఇది వేడి అన్నంలోకైనా, చపాతీకి, దోశకి దేంట్లోకైనా చాలా చాలా బాగుంటుంది. సింపుల్గా అయిపోద్ది కూడా. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము చేసే ప్రతి వీడియోస్ మీకు వస్తాయి. ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మా వీడియోస్ ఇంకొద్ది మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. మా ఛానల్ సపోర్ట్ చేసిన వాళ్ళలో మీరు కూడా ఒకరు అవుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.